నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనని నారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు టీడీపీదేని జోస్యం చెప్పారు. జగన్ ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారని, వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకి పారిపోయారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమలన్నింటినీ ఏపీకి తీసుకువస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు టంకరోడ్లో యాక్చువల్గా ఎవరిస్తున్నట్లుగా టంకరోడ్లో ఆనంద్ సెంటర్ అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసాము. అయితే కొంత ఎక్కువగా షాప్స్ ఉంటాయి మెయిన్ రోడ్ లో. ఈ షాప్స్ లో యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ కొన్ని షాప్స్ తిరిగితే ఎక్కడికి పోయినా అనేకమైన స్పందన ఉంది. స్పందన అంటే వాళ్ళు ఒకటే మాట్లాడేది, సార్ తెలుగుదేశంలో ఎంతో డెవలప్ చేశారు నెల్లూరు అంటే. ఒక రంగంలోని కాదు, అన్ని రంగాల్లో అంటే రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదా అండర్ గ్రౌండ్ స్టోరేజ్ కావచ్చు, పార్కులు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, మున్సిపల్ స్కూల్ బిల్డింగ్స్ ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అనేది యాక్చువల్ గా ఈ రోజు వాళ్ళ దగ్గర మాకుంటే తెలుస్తుంది. అయితే ఈ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యాపారం డెవలప్మెంట్ వెళ్ళడానికి ఇండస్ట్రీస్ అవసరం ఏం అవసరం లే. అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా ఇంప్రూవ్ చేయాలో, ప్రజల ఆదాయం ఏ విధంగా రెట్టింపు చేయాలి అనే ఆలోచన లేదు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్, బిజినెస్ పీపుల్ అందరూ వెళ్ళిపోయారు. హైదరాబాద్ ఒక పక్క, ఇటు పక్క చెన్నై, ఒక పక్క వచ్చి బెంగళూరు. అందరూ వెయిట్ చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే, మళ్ళా ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణం